దొంగలు ఏడనో ఉండరుల్లా, తొవ్వ పొంట మన పక్కనే ఉండొచ్చు. బయటికి పోయినప్పుడు మన ఎమ్మటే తిరగొచ్చు. సినిమాలు షికార్లకు పోయినప్పుడు మన పక్క సీట్లనే కూర్చోవచ్చు. బ్యాంకులకు వెళ్ళి బయటకు వస్తుంటే మనల్నే ఫాలో కావచ్చు. అందుకే ఎక్కువ తక్కువ పైకం పట్టుకపోతప్పుడు చాలా పైలం ఉండాలి. ఏ మాత్రం లాపర్వా చేసినా గిట్ల కావచ్చు మళ్ళా. బస్సాగంగానే ఒక్కొక్కరు దిగుతున్నారు. విజయవాడకెళ్ళి హైదరాబాద్ వస్తుంటే నల్గొండ జిల్లా నార్కట్పల్లి కాడ టిఫిన్లు వేస్తానికి బస్ ఆపిండు డ్రైవర్ అన్న. ఇక ఆళ్ళ పనిలాళ్ళుంటే గీ అన్నం చూడుర్రి, ఉత్తగానే పోయి బస్ ఎక్కిండు. వస్తప్పుడు ఓ బ్యాగ్ వేసుకొని పోతుండు. హౌ దొంగన్నే ఏం తక్కువ 23 లక్షలు చదురుకొని పోయిండట. ఇక బస్ ఎక్కినాక ఓనర్ బ్యాగ్ చూసుకుంటే ఏమున్నది, పైసలు మాయం. గీన పైసలు కూడా కాదట. పట్నంలా ఒకరికి ఇచ్చేది ఉంటే తీసుకొస్తుండట. పోలీసులు వచ్చి సీక్రెట్ కెమెరాల చూసి ఎంక్వైరీ చేస్తున్నారు. అయినా 1000-2000 ఉంటేనే జాగ్రత్తగా చూసుకుంటాం పైసలు ఉన్నాయా లేవా అని. అసొంటిది లక్షలకు లక్షలు బ్యాగ్ల పెట్టుకొని గింత లాపర్వ చేస్తే ఎట్లన్నా? ఏ పాటో మనోడు బస్ ఎక్కినప్పటి సంది ఫాలో అవుతున్నట్టున్నాడు. ఏడాగుతుందా, ఏడ సందు దొరుకుతుందా అని చూసిండు. ఆగంగానే అందుకొని అవతల పడ్డాడు. చూస్తురు కదా, ప్రయాణాలు చేసేటప్పుడు జర బ్యాగులు భద్రం.